హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది భయ్య. ఇది ఇంతకుముందు కూడా చెప్పా. మనిషికి బలుపు అనేది బాడీ అంతా ఉంటే పర్లేదు కానీ ఇక్కడ ఉందనుకో దాన్ని జీ బలుపు అంటారు. అంటే అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో సైకోగాడ్ అన్న తర్వాత అరే ఈయనకి మెంటల్ ఉంది ఎట్లాగైనా మాట్లాడతారని బాలకృష్ణ గారిని చాలామంది అన్నారు. నేను అనుకున్నా పాపం ఆవేశంలో మాట్లాడుంటారులే అనుకున్నా. మెంటల్ ఉంది, మెంటల్ సర్టిఫికేట్ ఉందని మెంటల్ సర్టిఫికేట్ బయటకు తీసుకొచ్చి ఈ వ్యక్తి మాట్లాడాలంటే అసెంబ్లీకి రావాలంటే ఆ మెంటల్ సర్టిఫికేట్ మెంటల్ లేదని ప్రూవ్ చేసుకుని అసెంబ్లీకి రావాలి అని కూడా చాలామంది చెప్పారు. కానీ బాలకృష్ణ గారు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్లేదు. ఆ మెంటల్ పోలేదు అని ఇంకా నిరూపించుకుంటూనే తను రాజకీయాల్లో అలా అలా ముందుకెళ్తున్నారు. ఈరోజు ఆయన కాన్స్టిట్యున్సీలో బాలకృష్ణ గారు హిందూపూర్లో తిరుగుతూ ఉన్నారు. ఒక 40 లక్షలు ఎవరెవరికో ఇస్తూ ఉన్నారనేది అక్కడ జరుగుతున్నటువంటి వార్తలు అనమాట. అయితే ఈ క్రమంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈయన మాట్లాడుతూ వాడు అని సింగులర్ వాడటం జరిగింది. అంటే మనం ఇప్పుడు బాలేని వీడు, మెంటలోడు అని అనొచ్చా? మీరు చెప్పండి. అనొచ్చా? ఎందుకంటే 4 హాస్పిటల్ నుంచి మెంటల్ సర్టిఫికేట్ ఉందని మొన్నే చెప్పారు. మరి మెంటలోడు, వాడు ఒక డైలాగ్ చెప్పడం అంటాడు అని మనం అంటే బాగుంటుందా? ఫ్యాన్స్‌కి బాగుంటుందా? వినే ఫ్యాన్స్‌కి బాగోదు కదా! మరి నీ దగ్గర ఇన్ని బొక్కలు పెట్టుకొని పక్కనోడిని అన్నీ చేసినోడిని ఎందుకు ఇలా మాట్లాడతారు? అంటే అదే అక్కడే మ్యాజిక్ ఉంది. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి అర్థమవుతది. వాడు మళ్ళీ వినండి. వాడు 5 సంవత్సరాలు అంటాడు వినండి. ఉత్తరాంధ్రకి వెళ్తే స్పందన ఏముంది? మొన్న ఆయన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు లేదక్కడ మెడికల్ కాలేజ్ లేదు రమ్మను అన్నాడు. వెళ్తే మూసుకుని ఎక్కడెక్కడో దాక్కున్నారు అంతా. స్పందన లేదా? వర్షం పడుతున్నా రోడ్డు మీద నిలబడ్డ జనాలను చూస్తావా బాలకృష్ణ? నీ బ్రతుక్కి ఎప్పుడన్నా ఎవరన్నా ఇట్లా చుట్టూ వచ్చారా? నువ్వు ఎవరిని కొడతావో, ఎందుకు కొడతావో, ఎప్పుడు కొడతావో, ఏం చేస్తావో నీకే క్లారిటీ ఉండదు. అబ్బో మళ్ళీ ఇక్కడ కూడా మెంటలోడు అంటానేమో అని మీరందరూ ఎదురు చూడకండి. ఆయన నేచర్ అటువంటిదేమో. మెంటల్ సర్టిఫికేట్ అనేది పక్కా ఉంది కదా! మీరు ఆ వీడియోలు కూడా చూస్తే అర్థమైపోతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ వాడు అన్నారు. 5 సంవత్సరాలు ఏం చేశాడంటున్నాడు. ఓకే. మినిమం నాలెడ్జ్ లేకుండా తెలిసినా కూడా ఆ గుర్తుకు రాకుండా మాట్లాడితే దాన్ని మెంటల్ అంటారా, పిచ్ అంటారా, అంటారా, గర్వం అంటారా, బలుపు అంటారా, ఇందాక చెప్పినట్టు ఇంకో యాడ్ చేసుకుంటారో అది మీ ఇష్టం. బట్ మెడికల్ కాలేజీలో 17 వచ్చిన వాటిలో 7 కంప్లీట్ అయిన విషయం మీ అందరికీ తెలుసు. 7లో అందరు స్టూడెంట్స్ ఉన్నారన్న విషయం కూడా మీకు తెలుసు. అయినా కూడా ఈ అబద్ధాలు ఒకసారి వినండి. మరి వాడు ఖర్చు చేసినంత 212 కోట్లే వాడు ఖర్చు పెట్టింది. 8,000 కోట్ల ప్రాజెక్టు, 17 మెడికల్ కాలేజీలు, 17 గవర్నమెంట్ హాస్పిటళ్ళు, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారు. అందుట్లో 7 స్టూడెంట్స్తో కలకల్లాడుతూ ఉన్నాయి. ఒక పులివెందులకి ఈ సంవత్సరం 50 సీట్లు ఇస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ పెడితే మాకు 50 సీట్లు అవసరం లేదు, మాకు మెడికల్ సీట్లు వద్దని చంద్రబాబు నాయుడు తిప్పి పంపించిన విషయం అందరికీ తెలిసిన విషయమే కాదా? అది దాని 8,000 కోట్లు బడ్జెట్ పెట్టారన్న విషయం కూడా తెలియలేదు అంటే ఈయన ఎమ్మెల్యేగా ఎలా అండి బ్రతికేది? అసలు ఎమ్మెల్యేనా ఆయన? మొత్తం 2,800 కోట్లతో అన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేసి అందుట్లో 6 ప్రాజెక్టులు కంటిన్యూ చేసి కట్టి పడేసి అందుట్లో రెడీగా ఉన్నాయి. అది కూడా తెలియదు ఈయనకి. ఈయన ఎలా ఎమ్మెల్యే? హౌ? ఆ ల్యాగ్ ఎందుకు సార్? గుర్తు రావట్లేదా? గుర్తు చేసుకోండి. ఎక్స్కవేషన్ చేశారు. పైన మొదటి ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ పుట్టి గోడలు మాత్రం కట్టారు. అంత మనిషి 45 సంవత్సరాల రాజకీయ జీవితం. ఇప్పటికీ 17 సంవత్సరాలు సీఎంగా ఉండి ఒక్క మెడికల్ కాలేజ్ కట్టాడు మీ బావ చంద్రబాబు నాయుడు? లేదే. మరి అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డికి కట్టిన మెడికల్ కాలేజ్ని ప్రశ్నించే హక్కు టీడీపీ పార్టీకి ఎక్కడి నుంచి ఉంది? అంటే మీరు చెయ్యింది ఆయన చేశాడు, మొత్తం పేరు ఆయనకు పోద్దనే పిక్కుంటున్నారు. ఏదైనా ఒక లయబిలిటీ ఉండాలి గవర్నమెంట్‌కి. ఎప్పుడు కాదు పీపీపీ మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ.
ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ సరే సార్. ఓకే. ఇప్పుడున్న ప్రైవేట్ కాలేజెస్ మొత్తాన్ని కూడా గవర్నమెంట్‌కి ఇచ్చేసేయమనండి. మరి గవర్నమెంట్ హ్యాండ్ మొత్తం మేనేజ్ చేయమండి. మన గవర్నమెంట్ కాలేజీలనే ప్రైవేటోళ్ళకి ఎందుకియ్యాలి? ప్రైవేట్ కాలేజెస్‌ని కూడా పీపీపీ పద్ధతిలో గవర్నమెంట్‌లో కలుపుకోవచ్చు కదా! మరి అది చేసే దమ్ముందా మీకు? పీపీపీ పద్ధతిలో ఎవరికీ లాస్ లేదు కదా సార్! అటు ప్రైవేటోళ్ళకి లాస్ లేదు, ఇటు గవర్నమెంట్‌కి లాస్ లేదు. అటువంటిప్పుడు పీపీపీ పద్ధతిలో గవర్నమెంట్ కాలేజెస్‌నే ప్రైవేటోళ్ళకి ఎందుకివ్వాలి? ప్రైవేట్ కాలేజ్‌ని గవర్నమెంట్‌లోకి ఎందుకు తీసుకోకూడదు? చెప్పే దమ్ముందా మీకు? దానికి ఆన్సర్ చేసే దమ్ముందా? వాళ్ళు ఒప్పుకుంటారా? ఎగిరెగిరి తంతారు. తెలుసుకోవాల్సింది. అంటే ఇచ్చేయడం ఇలా ఆలస్యం, అలసత్వానికి గురి కావడం కాదు. హ్మ్. ఎవరో ఇచ్చిన వాడికి యాజమాన్యం ప్రభుత్వం యొక్క సూపర్విజన్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది ఆ! వాడి మీద, ఆ! పార్ట్నర్‌షిప్ ఉంటుంది వాళ్ళలో. ఉన్నప్పుడు బడ్జెట్టు 8,000,00,00,000 అందుట్లో 2,800,00,00,000తోనే 7 కాలేజెస్ పూర్తయినాయి. ఇంకా మిగిలిన కాలేజెస్ కూడా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వరకు కంప్లీట్ అయినాయని మినిమమ్ సెన్స్ లేని నువ్వు పీపీపీ విధానం గురించి మాట్లాడుతున్నావు బాలయ్య. అసలు డేర్ యు ఆర్? హౌ డేర్ యు ఆర్? ఆ! ఆ భయం ఉంటుంది వాడికి. అలాగే అన్ని విషయాల్లో మనకు ఆహ్, ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితేనేమి అన్నిట్లో కూడా వాళ్ళకొక బాధ్యత, భయం ఉంటుంది. క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ కూడా ఉంటుంది. అటు ఉపాధ్యాయుల నుంచి నియామకం నుంచి కూడా ఒక క్వాలిటీ ఉంటుంది. కమిటీ ఉంటుంది. ఇవన్నీ. ఇది వాడికేముంది ఇంకా ఈ కమిటీ కూడా ఒక క్వాలిటీ ఉంటుంది. కమిటీ ఉంటుంది. ఇవన్నీ. ఇది వాడికేముంది ఇంకా ఈ చేసేదేం లేదు కానీ ఇంకా మళ్ళీ అధికారం రావాలని ఒక ఒకలాట తప్పితే అద్భుతంగా వ్యర్థమైన ప్రసంగాలు తప్పితే ఇది ప్రసంగాలు అంటాం మనం అంతే. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తక్కువంట. అయన్నీ ప్రసంగాలంటారనమాట. దీన్నేమంటారు? సొల్లు కబుర్లనాలా? బాలయ్య గారు, సొల్లు కబుర్లనాలా? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి కాలేజెస్ చూస్తారా? చూస్తారా? మీరిప్పటి వరకు మాట్లాడారు కదా! జగన్మోహన్ రెడ్డి గారు ఏం కట్టలేదు, ఏమి చేయలేదు అని మాట్లాడారు కదా! ఒకసారి ఈ కళ్ళు తెరిచి నెత్తినెక్కినటువంటి కళ్ళజోడు తీసి కళ్ళకు పెట్టుకొని, ఆ సర్టిఫికేట్ తీసి ఎనక నుంచి ఎక్కడన పెట్టుకొని, ఇవి చూడండి. రాజమండ్రి, ఏలూరు. కళ్ళు తెరిచి చూడండి. నంద్యాల. ఈ కాలేజెస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినవే. అందులో పిల్లలు ఉన్నారో లేదో మీరు చూస్తే మీకు అర్థమైపోతది. ఈ సోది కబుర్లు చెప్పింది ఎవడు? ఇప్పుడంటే అంటే జగన్మోహన్ రెడ్డి గాడా? లేదంటే బాలయ్య గాడా? అని అది అర్థం చేసుకోండి. గాడు అని నేను ఎందుకంటున్నా అంటే బాలయ్య వర్షన్‌లో చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గాడు అన్నాడు. వాడు వీడు అన్నాడు కాబట్టి. ఇప్పుడు మీరు గాడు అని ఎవరిని అనాలో అది కరెక్ట్‌గా ఎవరు క్యాప్టో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుందా లేదా? మనిషి పుట్టిన తర్వాత ఏ ఒక్కడైనా కొద్ది జ్ఞానంతో ఉండాల. ఇప్పుడు బాలయ్య గారు చేసిన హాస్పిటల్ గురించి కామెంట్స్‌కి ఒకళ్ళు పెట్టినటువంటి కామెంట్ చూస్తే నాకు పిచ్చ కామెడీ అనిపించింది. ఆయన చెప్పింది మెంటల్ హాస్పిటల్ గురించి. అవును. జగన్ గారు మెంటల్ హాస్పిటల్ కోసం 230,00,00,000 ఖర్చు చేశారు. అంటే బాలయ్యకి కావాల్సింది మెంటల్ హాస్పిటల్ డీటెయిల్స్ అంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కావాలంటే ఎమ్మెల్యే బాలకృష్ణకి ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు అంట. ఏం చేద్దాం సార్ మరి? ఏం చేద్దాం? మిమ్మల్నేమో ఇలా అంటున్నారు మరి మీకేం మెంటల్ ఉందంటున్నారు. మెంటల్ సర్టిఫికేట్‌లేమో చూపిస్తున్నారు. మీరేమో కనిపించిన వాళ్ళందరినీ ఆ! పాడు చేస్తా ఉన్నారు.
బాలయ్య గారు హిందూపూర్ వెళ్ళి ఎమ్మెల్యేగా హుందాగా ఉంటారనుకోవటం మన తప్పే. ఎందుకంటే చిప్పు దొబ్బిందంట కదా! ఆ సర్టిఫికేట్‌లు తీసుకున్నారంట కదా! అని అందరూ అడుగుతున్నారు సార్. ఒక విషయం చూసుకోండి. మీరు ఇప్పుడు చూయించినటువంటి కాలేజీలన్నిట్లి దగ్గరికెళ్ళండి. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నిజంగా అదనేది లేకపోతే, అదంటే ఏంటో అండర్‌లైన్‌లో కింద కామెంట్ రూపంలో పెడతారు మనోళ్ళు. లేకపోతే మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడండి. ఎన్ని మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేశారు అనేది. ఆయన మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడని మాట్లాడే బాలయ్య ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే. మరి ఆయన ఏమని అనొచ్చు కదా! ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే. హిందూపురం ఎమ్మెల్యే. ఎప్పటినుంచో. మరి ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేని అనొచ్చు కదా! అంటే మరి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అంటున్నారా? అంటే అంటలా. కానీ జ్ఞానం కలిగి మెసులుకోవాలి. పద్ధతిగా ఉండాలి. అలా కానప్పుడు ఏదో ప్రెస్ మీట్‌లో కూర్చొని నా ఇష్టం. నేను మంచోడిని చెడ్డగా అంటా, చెడ్డోడిని మంచిగా అంటా. నన్ను ఆపేదెవడు? దట్ ఈస్ మీ అని తింగరగా వాగుతూ నా అభిమానయితే ఆడవాళ్ళని వెంటబడేయాలి. లేదంటే రేప్ చేసి పడేయాలని చెప్పినటువంటి మహా చిప్పు దొబ్బిన మాటలతోటి ప్రజలు ఏకీభవించరు. అభిమానులు ఉంటే ఉండొచ్చు. ఎర్రి తలలేసిన అభిమానులు. వారు కొంతమంది మాత్రమే వెంటుంటారు. పక్కనుండే దగ్గరకొస్తే కొడతావని భయపడి పారిపోయి నిన్ను మనిషిగా కూడా చూడటం మానేశారు. నువ్వేమో ఇట్ట బయటకొచ్చి అసలు నిజంగానే దాన్ని ప్రూవ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావంటూ చెప్తూ ఉన్నారు. ఎందుకు బాలయ్య మనకి? మెంటల్ హాస్పిటల్ 230,00,00,000 పెట్టి కట్టించాడంట. దాని గురించి ఇప్పుడు నిన్ను సజెస్ట్ చేస్తున్నాను నిన్ను. అవసరం మనకిదన్నీ? ఆలోచించుకోవాలని తెలియజేస్తూ టీడీపీ వారికి అదేవిధంగా ఎవరైతే బాలయ్య బాబు ఫ్యాన్స్ ఉన్నారో చెప్పండయ్యా! అని రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.